రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతోంది. వంగవీటి రాధాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ రాయబారం పంపారు. అది ఉప ముఖ్యమంత్రి పదవితో. ఇది నిజమా? ఇదే వీడియోలో పూర్తి వివరాలు. వంగవీటి మోహనరంగ గారి వారసుడు వంగవీటి రాధాకృష్ణ ఒకప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యే, తర్వాత వైసీపీ, తర్వాత టీడీపీ, ఇప్పుడు రీ ఎంట్రీ ఆలోచనలో. జగన్ రాధ మధ్య గతంలో చోటు చేసుకున్న సంఘటనలు, అభిప్రాయ భేదాలు ఎందుకొచ్చాయి? 2014లో తూర్పు విజయవాడ, 2019లో కేంద్రం లేదా బందర్ ఎంపీ స్థానంపై చర్చలు ఎందుకు విఫలమయ్యాయి? జగన్ తాజాగా పంపిన రాయబారంలో ఏముందంటే, వైసీపీలోకి రాగానే కీలక బాధ్యతలు, 2029లో ఎమ్మెల్యేగా పోటీగా గెలిస్తే ఉప ముఖ్యమంత్రిగా ప్రమోషన్ పదవి కాదు, పదవి కోసం పనిచేసే నాయకుడిగా రాధాను చెబుతున్న వైసీపీ. వంగవీటి కుటుంబానికి బెజవాడలో ఉన్న పట్టు, కాపు సామాజిక వర్గానికి జగన్ చూపిస్తున్న ప్రాధాన్యత, వైసీపీకి రాధా ఎంట్రీ ఇస్తే వచ్చే సామాజిక రాజకీయ లాభాలు, పవన్ కళ్యాణ్ కూటమిలో ఉన్న ఉప ముఖ్యమంత్రి పదవికి ప్రత్యామ్నాయంగా జగన్ తీసుకున్న మెట్టు. రాయబారం అందుకున్న రాధా చిరునవ్వుతో స్పందించారు. తర్వాత మాట్లాడదాం అన్న మాటే పెద్ద సంకేతమా? తక్షణ నిర్ణయం కాకపోయినా మౌనమే అంగీకార సూచనగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం. టీడీపీలో ఉండడం వల్ల రాధాకు అవకాశాలు సున్నితం. వైసీపీకి వస్తే శక్తివంతమైన పదవి, రీబ్రాండింగ్, తండ్రి ఆశయాలను కొనసాగించే అవకాశం. ఇదే సమయంలో అభిమానుల ఒత్తిడి, గతానికి గల బాధ్యతలు కూడా ఉన్నాయి. ఇది ఏకంగా ఏపీ రాజకీయాల్లో సంచలనం రేపే మలుపు కావచ్చు. వంగవీటి రాధా ఏ నిర్ణయం తీసుకుంటారు? జగన్ ఇచ్చిన ఆఫర్ ను స్వీకరిస్తారా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో చెప్పండి. వీడియోని లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.